సరే, ఎలా ఉందో కనుక్కోవడానికి ఫోన్ చేశాను. బానే ఉన్నావుగా అయితే? అంతేనా? ఇంకేం లేదా? ఇంకే ఉంటుంది. ఇక ఉంటాను నేను. జాను జాను జాను, ఎలాగో ఫోన్ చేసావు కదా, కాసేపు మాట్లాడొచ్చు కదా. మాట్లాడడానికి నా దగ్గర ఏముంది? ఇక ఏం లేదు. ఇక ఉంటాను. ఏయ్, ఫోన్ చేసి మరి నాకెలా ఉందో కనుక్కున్నావంటే నీ బుర్రలో నా గురించి ఏదో పురుగు తిరుగుతున్నట్టే జాను. కాకపోతే కోపం నటిస్తూ నా మీద నీకున్న కేరింగ్ దాచేస్తున్నావు. నిన్నటి వరకు వివేక్ అంటే కస్సుబుస్సు అనేది, ఇంతలోనే మిస్ అయిపోతున్నట్టు తెగ ఎక్స్ప్రెషన్ సొలకబోసేస్తుంది. ఏంటే మళ్ళీ కడుపు మంట కాలు మంట? కళ్ళల్లో మంట. చూడు, నా కళ్ళల్లో ఉన్న నిప్పులు కనిపించడం లేదా? కళ్ళల్లో నిప్పులు పోసుకున్నావని అర్థమవుతుంది, కానీ విషయం ఏంటో? నిన్నటి వరకు జాను వివేక్కి అంటి ముట్టనట్టు ఉండేది, ఇప్పుడేమో మళ్ళీ అతుక్కుపోతుందేమో అని డౌట్గా ఉంది. మళ్ళీ ఏమైంది? వివేక్ ఏదో దెబ్బ తగిలిందనుకుంటా. దాని గురించి ఫోన్ చేసి మరి ప్రేమ ఒలకబోస్తుంది. వాళ్ళని ఇలాగే వదిలేస్తే వాళ్ళిద్దరి మధ్య మొదలైన మధ్యల దరువు ఇంకా సౌండ్ పెరిగిపోతుందేమో అని కంగారుగా ఉందమ్మా. నువ్వు కంగారుగా ఉంది అని నాకు కునుకు లేకుండా చేస్తున్నావే. ఆలోచించుకోవడానికి ఆవగించేంత టైం అన్నా ఇవ్వకుండా. నువ్వు టైం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ తకదిమి తందన మొదలైపోతుంది. నువ్వేదో చేస్తావని ఆలోచిస్తూ కూర్చుంటే ఏదీ అయ్యేలా లేదు. ఇక నేనే దీనికి ఒక అద్భుతమైన ఐడియా వేస్తా. అదేంటి, సైడ్ విలన్ క్యారెక్టర్ నుంచి మెయిన్ విలన్ క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసిన దానిలా మాట్లాడుతున్నావు? ఏం చేస్తావే? చెప్పనమ్మా, చేసి చూపిస్తా, నువ్వే చూడు. ఏం చేస్తావో ఏమో. ఏం చేసినా చేసినట్టు తెలియకుండా చెయ్యాలి. ఎలక చేసిన వాసన వచ్చినట్టుగా కాదు. ఏంటి, బాగా వెయిట్ చేయించానా? పర్వాలేదు మేడం. బాసుల కోసం ఆ మాత్రం వెయిట్ చేసినా తప్పులేదులే. ఎందుకంటే ఎంప్లాయీస్ కన్నా బాస్ల టైం చాలా ప్రెషియస్, అంటే చాలా విలువైనది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి ఏంటి ఇంత పొగరుగా మాట్లాడుతుందనా? అది పొగరు కాదు బాగి, కాన్ఫిడెన్స్. సర్లే, నేను రాత్రి ఇచ్చిన ఫైల్ స్టడీ చేసావా? చేశాను మేడం. దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పాను, చేసావా? చేశాను మేడం. నేను తయారు చేసిన రిపోర్ట్ కూడా ఈ ఫైల్లోనే ఉంది. సరే మరి ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కలుద్దాం. ఇద్దరం వెళ్ళేది ఒకే ఆఫీస్కి, కనీసం లిఫ్ట్ ఇస్తాను అని చెప్పేంత ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఏంటి, ఆఫీస్కి వెళ్తూ నీకు లిఫ్ట్ ఇవ్వడం లేదని చూస్తున్నావా? ఒకవేళ నీకు లిఫ్ట్ ఇచ్చాని అనుకో, నిన్ను లైఫ్లో కూడా లిఫ్ట్ చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తావు. బాస్లకి ఎంప్లాయీస్కి మధ్యలో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. బాసెస్ ఎప్పుడు బాస్ లాగే ఉండాలి, ఎంప్లాయీస్ ఎప్పుడు ఎంప్లాయీస్ లానే ఉండాలి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే రిలేషన్షిప్ హెల్తీగా ఉంటుంది. అండర్స్టాండ్? బాయ్, సీ యూ ఇన్ ద ఆఫీస్. మనీషాకి పొగరు ఒక పల్లేరుకాయంత ఉంటుందనుకున్నాను, కాదు
పానస్కాయ ఎంత ఉంది. ఏదో ఒకరోజు ఆ పొగరు దిగిపోయే టైం ఖచ్చితంగా వస్తుంది. ఆటో హలో. యా గుర్తుంది సార్. ఆ రిపోర్ట్ మీకు ఇంకాసేపట్లో పంపిస్తాను. బాయ్. క్లయింట్స్ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. ఈ మనిషి ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు? నిన్న స్టడీ చేయమన్న ఫైల్ స్టడీ చేసిందో లేదో, రిపోర్ట్ తయారు చేసిందో లేదో. మిత్రా చెప్పు. మనీషా, వేర్ ఆర్ యూ? నీకోసం ఎదురు చూస్తున్నాను. డోంట్ వరీ మిత్రా, నేను ఆల్రెడీ ఆఫీస్కి రీచ్ అయిపోయాను. వెయిట్, లోపలికి వస్తున్నాను. రాత్రి స్టడీ చేయమన్న ఫైల్ రిపోర్ట్తో చాలా పనుంది. త్వరగా రా. అలాగే మిత్రా, ఐఎమ్ కమింగ్. వాట్ హ్యాపెండ్ మిత్రా? ఏంటి అంత కంగారు పడుతున్నావు? క్లయింట్స్ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు మనీషా. ఆ ఫైల్ స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేయమన్నాను. చేసావు కదా? యా ఎవ్రీథింగ్ ఇస్ డన్. మనీషా, వాట్ ఈస్ దిస్? ఏమైంది మిత్రా? నేను నీకు ఇచ్చిన ఫైల్ ఏంటి? నువ్వు నాకు ఇస్తున్న ఫైల్ ఏంటి? ఓ మై గాడ్, నువ్వు నాకు స్టడీ చేయమని ఇచ్చిన ఫైల్ ఇది కాదే. నేను కూడా అదే చెప్తున్నాను. నేను ఇచ్చిన ఫైల్ ఒకటి, నువ్వు నాకు చూపిస్తున్న ఫైల్ ఇంకొకటి. ఎక్కడో మిస్ అయినట్టుంది మిత్రా. ఏంటి మిస్ అయిందా? ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? అది ఎంత ఇంపార్టెంట్ ఫైలో నీకు తెలుసా? ఇప్పుడు అర్జెంట్గా దాని మీద రిపోర్ట్ పంపించాలి. నువ్వేమో ఫైల్ మిస్ అయిపోయింది అంటున్నావు. వాట్ ఈస్ దిస్ మనీషా? వెయిట్ మిత్రా, ఒకవేళ కార్లో ఉందేమో నేను వెళ్ళి చూసొస్తా. మనిషి ఏంటి ఇంత కంగారుగా కనిపిస్తుంది? మనీషా, ఫైల్ దొరికిందా? మిత్రా, అది మనీషా, దిస్ ఇస్ టూ మచ్. సిచ్యుయేషన్ ఎంత సీరియస్గా ఉందో నీకు అర్థం కావడం లేదా? క్లయింట్స్కి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? రిపోర్ట్ ఏదంటే నేను ఎలా పంపించాలి? నువ్వింత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. ఒక పని చెప్తే దాని మీద శ్రద్ధ పెట్టాలి, సీరియస్గా తీసుకొని పని ముగించే వరకు నిద్రపోకుండా ఉండాలి. కానీ నువ్వు వర్క్ని ఇగ్నోర్ చేసి ఇప్పుడు క్లయింట్స్ దగ్గర నేను తల ఎత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చావు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. ఏంటి బాగి, ఏం కావాలి? ఇందాక మీరు కంగారుగా ఉండడం గమనించాను. ఏమైందో కనుక్కుందామని. ఇందాక నువ్వు ఇచ్చిన ఫైల్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఏంటి, మిస్ అయిపోయిందా? అవును బాగి, నువ్వు తయారు చేసిన రిపోర్ట్ కూడా కనిపించడం లేదు. వావ్ మనీషా, ఆ ఫైల్ స్టడీ చేయమని నీకిచ్చి రిపోర్ట్ తయారు చేయమంటే నువ్వు అది భాగ్యలక్ష్మికి ఇచ్చావా?
అసలు ఆ ఫైల్ ఎంత ఇంపార్టెంటో, ఆ రిపోర్ట్ ఎంత ఎమర్జెన్సీయో నీకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్. ఇలా అవుతుందని నేను అనుకోలేదు మిత్ర. మనీషా. సార్ ఒక్క నిమిషం. ఏంటి? మీరేమి టెన్షన్ పడకండి. నేను రాత్రి మొత్తం ఆ ఫైల్ స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేశాను కదా, నాకు ప్రతిదీ గుర్తుంది. మీరు నాకు కొంచెం టైం ఇస్తే ఆ రిపోర్ట్ మళ్ళీ తయారు చేసి మీకు ఇస్తాను. ఆర్ యు ష్యూర్? అవును సార్, రిపోర్ట్లో నేను ఇచ్చింది ప్రతిదీ నాకు గుర్తుంది. ఒక్క 15 నిమిషాల్లో మీకు రిపోర్ట్ తయారు చేసిస్తాను. ఇప్పుడు 10:15 అయింది కదా, మీకు సరిగ్గా 10:30 కల్లా ఇచ్చేస్తాను. ఇప్పుడే ప్రింట్అవుట్ ఇచ్చాను, ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ సో మచ్ భాగ్యలక్ష్మి. నువ్వు ఇంత టాలెంటెడ్ అని నేను అసలు అనుకోలేదు. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ బాగి. థ్యాంక్ యూ. హే మనీషా, ఇట్రా. వస్తున్నా. హలో. హలో మేడం, తాళం తయారు చేయమన్నారు కదా, అయిపోయింది. మీ ఇంటి బయటే ఉన్నాను. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. ఓకే మేడం. కరెక్ట్గానే తయారు చేసావు కదా? 25 ఏళ్ల అనుభవం మేడం, పక్కాగా ఉంటుంది. తీసుకోండి. ఉంటాను మేడం. మళ్ళీ ఎప్పుడన్నా అవసరం ఉంటే చెప్పండి మేడం. వేలడంతా ఉన్న ఈ తాళమే హారాన్ని నాకు అందించే ఆయుధం. అత్తయ్య గారు, అరవింద్ అక్క కనిపించడం లేదండి. అరవింద జయదేవ్ ఇద్దరు ఏదో పనుందని బయటకు వెళ్లారు కదా. ఓహో, ఇంట్లో అరవింద్ అక్క లేదన్నమాట. అయితే మనకిదే సరైన సమయం. అరవిందక్క, ఆహారం నీదని తెగ విర్రవీగుతున్నావు కదా, ఇప్పుడు అది నా సొంతం కాబోతుంది. నీ ఆధిపత్యాన్ని ఇంట్లో నేలమట్టం చేయడానికి నేను మొదటి అడుగు వేయబోతున్నాను. రోజుకొక ముందడుగు వేస్తూ నెమ్మదిగా నీ అధికారాన్ని నేను లాక్కుంటాను. నా కాళ్ళ దగ్గర నువ్వు పడేలా చేసుకుంటాను. చూస్తూ ఉండా. దేవయాని, ఈవిడేంటి సడన్ గా వచ్చేసింది? దేవయాని నిన్నే.
మా రూమ్లో నువ్వేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు దేవయాని? ఏం లేదక్క, గాలికి కిటికీ తలుపు తెగ కొట్టుకుంటుంది. అలాగే వదిలేస్తే పాడైపోతుంది కదా, అందుకే క్లోజ్ చేద్దామని వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు మెయిన్ డోరు క్లోజ్ చేసే వెళ్ళానే. గాలి ఫ్లో లేనప్పుడు ఆ కిటికీ డోర్ మాత్రం ఎలా కొట్టుకుంటుంది? పిచ్చి లాజికల్ తీకో, నాకు తిక్కరేగుతుంది. లాజిక్ ప్రకారం అయితే ఆ కిటికీ డోర్ కొట్టుకోకూడదే. పని వాళ్ళు ఎవరైనా తీసినట్టున్నారక్క. నేను చూసేటప్పటికి మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉంది. సరే ఉండు, కిటికీ డోర్ క్లోజ్ చేస్తాను. సరే. అమ్మో, కొంచెంలో మిస్ అయిపోయింది. లేకపోతే దొంగల అడ్డంగా దొరికిపోయేదాన్ని, దోషిలా అందరి ముందు నిలబడేదాన్ని. అరవిందక్క ఆధిపత్యాన్ని లాక్కోవడం కాదు కదా, ఆదిలోనే అరవిందక్క పాదాల దగ్గర పడేదాన్ని. థాంక్ గాడ్. భాగ్యలక్ష్మి, సార్, ఇందాక హడావుడిలో ఉండి నిన్ను సరిగ్గా అప్రిషియేట్ చేయలేకపోయాను. రియల్లీ థ్యాంక్స్ అలాట్. ఈరోజు నువ్వు కానీ లేకపోయి ఉంటే క్లయింట్స్ దగ్గర నా పరువు పోయేది. అనుకున్న టైంకి రిపోర్ట్ ఇవ్వలేకపోయాననే గిల్ట్ నాకుండేది. ఇప్పుడు నేను టైంకి రిపోర్ట్లు ఇవ్వడం వల్ల క్లయింట్స్లో నా మీద గౌరవం పెరుగుతుంది. మిత్ర ఇచ్చిన మాట మీద నిలబడతాడనే నమ్మకం వాళ్ళలో పెరుగుతుంది. రేపు ఎప్పుడైనా ఆ క్లయింట్స్తో ఏదైనా డీల్ చేయాలంటే కాన్ఫిడెంట్గా చేయగలను. వాళ్ళు కూడా మనకి అంటే కాన్ఫిడెంట్గా ప్రాజెక్టులు ఇస్తారు. ఆల్ బికాస్ ఆఫ్ యూ. భాగ్యలక్ష్మి పేరులోనే లక్కీ ఉంది కదా సార్. లక్ష్మి అంటేనే విజయం. ఇక మన కంపెనీకి అన్ని విజయాలే సార్. యు ఆర్ రైట్ కిషోర్. భాగ్యలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇట్స్ ఓకే సార్. వాట్ ఈస్ దిస్ మిత్ర? భాగి తన పని తాను చేసింది. తను చేసిన పనికి శాలరీ తీసుకుంటుంది. ఎక్స్ట్రాగా మళ్ళీ ఇన్ని కాంప్లిమెంట్స్ ఎందుకు? అన్ని డబ్బుతోనో శాలరీతోనో కొనలేవు మనిషా. కొన్ని ఎమోషన్స్ డబ్బు అనే బౌండరీకి బియాండ్ ఉంటాయి. అసలు నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయలేకపోయావు. ఆ పనిని భాగ్యలక్ష్మికి అప్పగించావు. టెక్నికల్లీ నీ పని తను చేసింది. అది కూడా నువ్వు ఒకసారి మిస్ చేశాక రెండోసారి కూడా తనే చేసింది. క్లయింట్ దగ్గర నా పరువు కాపాడింది. నిజానికి ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా తక్కువే. నువ్వు కూడా భాగ్యలక్ష్మికి ఒక థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది కదా. ఆల్రెడీ ఒకసారి చెప్పాను మిత్ర. కావాలంటే నీకోసం ఇంకొకసారి చెప్తాను. భాగి, థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఇట్ అప్. లిసన్ ఎవ్రీబడి. భాగ్యలక్ష్మి లాగా పని మీద శ్రద్ధతో, వర్క్ మీద కమిట్మెంట్తో కష్టపడి పని చేయండి. అప్పుడు పైకి వస్తారు. ఈ లక్ష్మి అనే పేరున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు శత్రువులా తయారవుతున్నారేంటి? ఇంట్లో ఆ లక్ష్మి, ఇక్కడ ఈ ఆఫీస్లో ఈ భాగ్యలక్ష్మి. ఛే! ఈ శాలినికి నాతో మాట్లాడడానికి ఏముంటాయి? మాట్లాడదామని చెప్పి ఇంకా రావడం లేదేంటి? హాయ్ వివేక్. హాయ్ శాలిని. ఏంటి ఏదో మాట్లాడాలి అన్నా? అవును వివేక్, చాలా మాట్లాడాలి. నా గుండె లోతుల్లో దాచుకున్న మాటల్ని నీకు చెప్పాలి.
నా మనసు పొరల్లో అతుక్కుపోయిన కబుర్లన్నీ నీ ముందు పెట్టాలి. శాలిని, నువ్వు మరీ అంత పొయిటిక్గా చెప్తూ ఉంటే ఫినాయిల్ వాసన వస్తున్నట్టుంది. కొంచెం నార్మల్గా చెప్పవా ప్లీజ్? ఏంటి వివేక్, నేనెంతో ఫీల్ అయి చెప్తూ ఉంటే నువ్వు ఫినాయిల్ పీనట్ ఆయిల్ అంటున్నావు. సరే సరే, ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ మధ్య నువ్వు బాగా గుర్తొస్తున్నావు వివేక్. అందుకే నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్కి ఏదైనా పేరు పెట్టాలనిపించింది. పేరా? ఏం పేరు? ఒక పువ్వుకి తుమ్మెదకున్న బంధం పేరు.